ఈరోజు నుంచి నేను 7 శనివారాల పూజ చేద్దాం అనుకుంటున్నా. శ్రావణ మాసం గదా! అలానే ఇంకా 7 శనివారాలు ప్లస్ 1 వీక్ ఒట్టిలాగా చేద్దాం అనుకుంటున్నా. సో, ఇది నా ఫస్ట్ వీక్ అనమాట. నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలవదు. తెలిసిన వరకి నాకు తెలిసినంత వరకి నాకు కుదిరినంత వరకి చేద్దాం అనుకుంటున్నా. అదే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది ఫస్ట్ టైమ్ అనమాట నేను చేయడం. జనరల్‌గా మమ్మీ వాళ్ళు చేస్తుండే. ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా అది అట్లొచ్చేసింది. అదంతా గూడా అసలు ఎలా అనుకున్నా, అసలెందుకు చేద్దాం అనుకున్నా అనేది గూడా మీకు ఈ వ్లాగ్‌లో షేర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకుంటా. ఇల్లయితే మొత్తం క్లీన్ అయిపోయింది. వంట బండ గిటంతా నైటే కడిగేసుకున్నా. ఇంకా ప్రసాదాలు చేసేసి సైమల్టేనియస్‌గా పూజ సామాను గూడా మంచిగా క్లీన్ చేసేసుకుంటా. ఫోటోస్ అవన్నీ గూడా. సో, నా ఫస్ట్ వీక్ ఎలా జరగబోతుందో ఈ వ్లాగ్‌లో చూసేయండి. ఫస్ట్ అయితే నిన్న తెచ్చిన సామాన్లు అన్నీ తీసుకొని బయట పెడుతున్నా. అసలు ఏమేమున్నాయి ఏం కథ అని చెప్పేసి. ఇంకా మార్నింగే లేచినుండే నిన్ననేమో సంతోష్ మాత టెంపుల్‌లో ఉద్యాపన చేయించుకున్నా గదా! ఇంకా ఈ రోజు నుంచి 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అస్సలు నిద్ర లేదు. అయినా గానీ ఇంకా లేచినుండే ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. వంట పండ అవన్నీ కూడా నైటే వాష్ చేసుకొని పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోయిందనమాట. ఏది చేసినా మనము 7 చేయాలన్నమాట వెంకటేశ్వర స్వామికి. 7 అంటే చాలా ఇష్టం అంట స్వామివారికి. దాంట్లో ప్రసాదంలో ఫస్ట్ అయితే చిలిమి ఉండలు ఉంటాయి అనమాట. అంటే నువ్వులతో చేసాం. నువ్వులు, బెల్లం ఇలా చేస్తాం. చాలా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ నువ్వులు వేయించి పక్కకు పెట్టేసి ఇంకా పులిహోరకి దద్దోజనంకి రైస్ కలిపి పెట్టేస్తున్నా. రైస్ అయినాక పులిహోరకి హాఫ్ తీసుకొని మిగతా హాఫ్లో కొన్ని పాలు కొన్ని వాటర్ వేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టేస్తాను అనమాట. ఇంకా అక్కడ రైస్ పెట్టేసి ఇక్కడైతే పాలన్నం చేస్తున్నా. టోటల్గా 7 ఐటమ్స్ అని చెప్పిన కదా, దాంట్లో చిలిముండలు, పులిహోర, దద్దోజనం, పాలన్నం, అలానే రవ్వ కేసరి, ఇంకా పానకం, ఇంకా ప్రసాదాలేమో 7, అలానే ఫ్రూట్స్ మీ ఇష్టం అనమాట. 3, 5 అట్లా ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే బ్లాక్ గ్రేప్స్ ఇంకా బనానా పెట్టుకుంటున్నా ప్రజెంట్ అయితే. ఇంక ఈ ప్రసాదాలు అన్నీ కూడా ఈజీయే కాబట్టి ఒక్కటి పెట్టి ఇంకొకటి చేయడం అట్లా చేసేస్తున్నా. ఇంకా అక్కడ పాలన్నం అయ్యేలోపు 7 శనివారాల పూజ అంటే 7 దీపాలు కదా, అదే పిండితో చేసే దీపాలు, అదే మెయిన్ అట్రాక్షన్ అండ్ అదే ఇష్టం అంట కదా స్వామికి. అందుకే ఇంకా ఒక దాంట్లో పిండి తీసేసుకొని దాంట్లో ఒక అట్టిపండు, కొంచెం ఆవు నెయ్యి, కొంచెం బెల్లం, అలానే ఆవు పాలు వేసేసి మంచిగా చపాతీ పిండిలా కలుపుకున్నాను అనమాట, కొంచెం మెత్తగా. ఈ పిండి చాలా బాగుంది. ఈసారి సడన్గా అనుకున్నా కాబట్టి నేను ముందు బియ్యం పిండి ఏం పట్టేయలేదు. సో షాప్లో నుంచి తీసుకొచ్చిన అండ్ బేకింగ్ ట్రేలో కలుపుతున్నాను, ఏం అనుకోకండి, అది కొత్తదే. అంటే ఆల్రెడీ ఎగ్ లేదంటే నాన్ వెజ్ ఉండిన దాంట్లో చేయమన్నమాట మేమైతే ఇంట్లో. మా అత్తమ్మ మాకు అదే నేర్పించింది. ఇంకా పిండి కలిపేసి పక్కకు పెట్టేశాక చెప్పాను కదా పులిహోరకి దద్దోజనంకి ఒకటే రైస్ పెడుతున్నాను, దాంట్లో నుంచి హాఫ్ తీసేసిన. పెరుగన్నంకేమో కొన్ని పాలు పోసేసి మంచిగా మెత్తగా ఉడకబెట్టేసిన అనమాట. అసలు ప్రసాదాలు టేస్టే చేయము, కానీ అన్నీ కరెక్ట్ సరిపోతాయి. అంటే ఉప్పు, స్వీట్ కానీ ఏదైనా సరే అన్నీ కరెక్ట్ సరిపోతాయి. అంటే ఆ స్వామివారి దయ అనమాట అదంతా కూడా. అందరి గురించి ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తాను అనమాట వండేటప్పుడు. ఇట్లా ప్రసాదాలప్పుడు చాలా భయం అయితే ఉంటుంది నాకు. అరే నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి, అంటే టేస్ట్ మంచిగా వస్తుందా లేదా అని చెప్పేసి. కానీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈసారి అయితే ప్రతి ఒక్క ఐటమ్ కూడా సూపర్ టేస్టీ వచ్చినాయి. ఇంకా పాలన్నం కూడా మంచిగా అయిపోయిందని చెప్పేసి దాంట్లో కూడా కొంచెం బెల్లం వేసేసుకున్నాను. అలానే ఇలాచి ఇంకా పానకం అవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అవి అయిపోయేలోపు నాకు దద్దోజనంకి పాలు అన్నం కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే పులిహోరలో లెమన్ ఇంకా సాల్ట్ కలిపేసి పోపు పెట్టేసిన అనమాట. ఈరోజు జీలకర్ర లేకుండే ఓన్లీ ఆవాలు ఉండే. ఇంకా నాకు మనం వాడం కదా ప్రసాదంలోకి, అందుకే ఇంకా నార్మల్ ఆవాలు వేసేసి ఏదో అట్లా చేసేసిన అనమాట. ఒక్కొక్కసారి ఇంట్లో ఎంత మంచి చేసినా అంత టేస్ట్ రాదు. ఈరోజు అయితే తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందన్నారు. ఇంకా ఆ తర్వాత అత్తమ్మ అటు పిండి దీపాలు చేస్తుంది. ఇంకా నేను దద్దోజనంలో కూడా పోపేసేసిన అనమాట. ఆ తర్వాత కిచెన్ అంతా కూడా నీట్గా సదిరేసుకున్నా. అంటే ఈసారి కొత్తగా తెచ్చిన ఐటమ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే యూజ్ చేద్దామని పక్కకు పెట్టేస్తున్నా డబ్బాలో పెట్టేసి. ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అది వాష్ చేసేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం నీట్గా చేసుకొని ఇంకా చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసిన అనమాట. నాకు ఎంత వండుతున్నామని ఇంపార్టెంట్ కాదు, ఎంత నీట్గా ఉంది అని కూడా చూసుకుంటా నేను. నాకు కిచెన్ నీట్గా లేకపోతే అస్సలు నచ్చదు. దాంట్లో వైట్ కాబట్టి ఇంకా నీట్గా ఉంచుకోవాలి. ఇంకా తర్వాత దేవుని రూమ్లోకి వచ్చేసిన ఫస్ట్ ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఫొటోస్ అన్నిటిని కూడా చేసుకున్నాను అనమాట. అయితే మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను.
అసలు ఈ పూజ నాకెందుకు జేయాలనిపిచ్చింది? అసలు ఏంది? అసలు నేను నిజంగా చెప్తున్నా. నేనంత పూజలు చేసే టైప్ అయితే అస్సలు గాదు. ఏమైందో సడెన్‌గా తిరుమలకెళ్ళినామని జెప్పినా గదా! అంతకుముందే నాకు నార్మల్ రీల్స్‌లో చూస్తుంటే ఊకే 7 శనివారాల పూజ, 7 శనివారాల పూజ అనొస్తుంది. ఏంది అసలు ఇది అని జెప్పేసి యూట్యూబ్‌లో చూస్తే ఇట్లా అంటే మమ్మీ వాళ్ళు చేస్తారు. మమ్మీ వాళ్ళేమో కంప్లీట్ 7 వీక్స్ ఇట్లా పీఠం పెట్టేసి ఫుల్ స్ట్రిక్ట్‌గా చేస్తారనమాట. ఇంకా నేను అంత స్ట్రిక్ట్ ఉంటదేమో మన వల్ల కాదులే అంత స్ట్రిక్ట్‌గా నేను చేసుకోలేను కదా అని చెప్పేసి అనుకున్నా. ఇంకా తర్వాత ఎందుకో యూట్యూబ్‌లో ఒకసారి చూద్దాము దానికి కూడా ఏమన్నా ఉంటాయేమో అంటే చిన్నగా చేసుకోవడానికి కూడా ఉంటుండొచ్చు అని చెప్పేసి ఒకసారి యూట్యూబ్‌లో చూస్తే దాంట్లో తెలిసింది. అంటే మనం ఎలా మొక్కుకుంటే అలా చేసుకోవచ్చు అని చెప్పేసి కాకపోతే కొన్ని మాత్రం ఖచ్చితంగా పాటియాలి అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఏదైతే అది అవుతుంది స్టార్ట్ చేస్తా ఇంకా దేవునిమయ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నేను సంతోష్‌కి చెప్పంగానే ఒప్పుకున్నాడనమాట. సరే అని చెప్పేసి ఇంత మంచిగా కలిసి వస్తుంది కదా! చేద్దాము ఒకసారి అసలు ఎలా ఉంటదో పూజ అని చెప్పేసి అనుకోని స్టార్ట్ చేసినా. చేద్దాం, చేద్దాం, చేద్దాం అనుకుంటూనే ఉన్నా. ఇంకా నిన్న ఉద్యాపన చేయించుకున్నా అని చెప్పినా కదా! వచ్చినంక సాయంత్రం వరకి కూడా అంతా బాగుండే. అంటే ఫుల్ కోల్డ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే నా వాయిస్‌లో కూడా తెలుస్తది. ఇంకా నైట్ అయితే చలొచ్చి జ్వరం వచ్చినట్టు అయితుందనమాట. ఇంకా చేస్తానో లేదో, నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తానో లేదో అసలు అనిపిస్తలే. అసలు ఏమన్నా ఆటంకాలు వస్తాయేమో, 7 వీక్స్‌లో ఏమన్నా ఆటంకం వస్తదేమో, లైక్ ఇంకేదన్నా ప్రాబ్లమ్ రావచ్చు. అది ఇది అని చెప్పేసి అనుకున్నా. హైలైట్ ఏందంటే మాకు సామాను తోమే అక్క కూడా రాట్లేదనమాట. అది నిన్ననే తెలిసింది. ఇంకా అంటే ఈ ఈ పూజప్పుడు అతిథులను పిలిచి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. ఇదంతా ఉంటది కదా! సామాన్లు ఎక్కువ పడితే నేను సిక్ అయిపోతానేమో, నా వల్ల కాదేమో, అంటే ఒక వీక్ చేసి ఆపేయొద్దు కదా! అట్లా అని చెప్పేసి అనుకున్నా. కానీ తర్వాత అనిపించింది ఇప్పుడు భయపడి ఆపేస్తే తర్వాత ఆటంకం రాదు అని మాత్రం ఉండదు కదా అని చెప్పేసి ఇంకా మనసులో గట్టిగా తలుచుకొని ఇంకా ఎట్లయినా చేసేయాలని చెప్పేసి చేసిన. ఈ ఫస్ట్ వారం ఎంత మంచిగా అయిందో లాస్ట్ వారం వరకు కూడా ఇలానే మంచిగా అయిపోవాలని స్వామివారిని మొక్కుకుంటున్నా. ఈ పూజ నేను ఏదో ఆశించి అట్లా కాదు. కంప్లీట్‌గా స్వామివారి ఇష్టంగా చేస్తున్నా అనమాట. అంటే స్వామివారు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆయన కోసం ఏదైనా పూజ చేయాలి అని చెప్పేసి ఈ వ్రతం అయితే స్టార్ట్ చేసిన. నాకు నమ్మకం ఉంది. స్వామివారు ఎట్లైనా నన్ను 7 వీక్స్ ప్లస్ 1 వీక్ కంప్లీట్ చేపిస్తాడు అని చెప్పేసి. అసలు ఈరోజు పూజ అయిపోయినాక కూడా బాడీ ఎంత యాక్టివ్‌గా ఉందంటే అసలు జ్వరం వచ్చినట్టు గానీ, సర్ది అయినట్టు కూడా లేదు. అంత యాక్టివ్‌గా ఉందనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకుంటే ప్రశాంతంగా, మెంటల్‌గా కూడా. అసలు పూజ చేసేటప్పుడు కూడా నీళ్ళు జల్లిపోవడం, లేదంటే ఇంకేదో అవ్వడం అట్లా అయితుందనమాట. మస్తు భయముండే మనసుల. నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఇంకేదన్నా ఏదన్నా తెలిసో తెలవకనో తప్పు చేస్తున్నానా అని మస్తు భయమైనుండే. కానీ ఏమైందో లాస్ట్‌లో చెప్తా. ఇంకా పూజ సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని స్వామివారికి యెల్లో కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే మనం ఏది చేసినా ఈ పూజలో మనం కట్టుకోవడం గానీ ఏది చేసినా యెల్లో కలర్ శారీ కింద పడవడానికైనా యెల్లో కలర్ క్లాత్ అట్లా యెల్లో కలర్ ఎక్కువ వాడాలనమాట. ఇంకా అలానే అన్నిటికి గోవిందనామాలే పెట్టుకోవాలి. కుదిరితే మనం కూడా గోవిందనామాలే పెట్టుకోవాలనమాట. ఈ పూజ అయితే నేను చాలా ఇష్టంగా స్టార్ట్ చేసిన. చూడాలి ఇంకా 8 వీక్స్ అయిపోయేలోపు ఏం చేంజెస్ వస్తాయో, ఏమొస్తదో అసలు స్వామివారు నాతో చేయించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో కూడా తెలవాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఏది చేయలేము మనము. ఆయన తలుచుకుండు కాబట్టే నా మనసులోకి వచ్చింది చేయాలి అని చెప్పేసి. అందుకే ఈ పూజ కూడా స్టార్ట్ చేసిన. నేను అన్నా కదా! అన్నీ ఇట్లా భయపడుతున్నా ఏమైతదో అని చెప్పేసి. అయితే కరెక్ట్ పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు నేను ఫ్లవర్స్ పెడుతున్నా కదా! చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ కూడా పెడతా నెక్స్ట్. అన్ని పూలు పెట్టినా కదా! దాంట్లో ఒక్క పువ్వు మాత్రం ఇట్లా పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు కరెక్ట్ వచ్చి ఆ తులసి దళాల మీద పడ్డదనమాట. అప్పుడు మనసు మంచిగా అనిపించింది. ఓకే స్వామివారికి నచ్చింది. నేను ఏది చేసినా నచ్చింది అని చెప్పేసి. మీకిది కొంచెం ఓవర్ అనిపించినా నాకు మాత్రం స్వామివారు అంటే అంత ఇష్టం అనమాట. ఆయన ఏ చిన్నది చేసినా నాకు ఆయన నా కోసమే చేసినట్టు అనిపిస్తుంటది. ఇంకా కలశం కూడా పెట్టేసుకొని ఆ తర్వాత పిండి దీపాలు అత్తమ్మ చేసిందని చెప్పినా కదా! వాటికి కూడా నామాలు పెట్టేసినుండే అత్తమ్మ. ఇలా పెట్టుకున్నా అనమాట. 7 కూడా కలశం చుట్టూ ఇట్లా పెట్టుకున్నా. ఫస్ట్ విగ్రహాల చుట్టూ పెట్టుకుందాం అనుకున్నా కానీ అభిషేకం చేసేటప్పుడు కానీ ఇంకేదైనా అయ్యేటప్పుడు కానీ ఇట్లా కాలుతుంది కదా చెయ్యి ఎందుకు మళ్ళీ అదొక అనుమానం అని చెప్పేసి ఇట్లా కలశం చుట్టూ పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకొని గణపతి పూజ స్టార్ట్ చేసేసిన. నేనైతే ఫోన్లోనే పెట్టుకున్నా పూజ అది ప్రాసెస్ అంతా కూడా. సో 1 అవర్ 20 మినిట్స్ అట్లా ఉందనమాట. అదంతా కూడా కథ చెప్తారు లాస్ట్‌కి. అదంతా కూడా చాలా బాగుంటుంది.
ఇంకా ఫస్ట్ గణపతి పూజ అయిపోయినాక నెక్స్ట్ గణపతికి కూడా కొంచెం పంచామృతంతో అభిషేకం చేపిస్తారనమాట. ఆ తర్వాత గణపతికి తాంబూలం ఇచ్చేసినాక నెక్స్ట్ స్వామివారికి అమ్మవారికి అభిషేకం తర్వాత వాళ్ళకు కూడా అర్చన. ఇంకా కుంకుమార్చన అయితే అమ్మవారికి నేను పక్కకి ఒక తమలపాకు పెట్టుకొని దాంట్లో వేసుకున్నా. ఎందుకంటే ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాని మీద కుంకుమ వేస్తే మళ్ళీ మనం పెట్టుకోవడానికి ఉండదు కదా, అందుకే ఇంకా పక్కకు పెట్టుకొని కుంకుమార్చన కూడా వేసుకున్నా. ఆ వీడియోలోనే అన్నీ అవుతాయి అనమాట. ఆ తర్వాత అమ్మవారికి స్వామివారికి కూడా తాంబూలం ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ పిండి దీపాలు ముట్టియాలి. ఇంకా పిండి దీపాలు పుట్టించినాక ఆల్మోస్ట్ ఇంకా పూజ అయిపోయినట్టే. మళ్ళీ ఒకసారి అగరబత్తులు ముట్టించి ఆ తర్వాత ప్రసాదం కూడా నేనైతే అరటాకు తీసుకొచ్చిండే అత్తమ్మ. ఇంకా మంచిగా కింద ముగ్గేసేసి అరటాకు పెట్టేసి 7 రకాల నైవేద్యం, అలానే బ్లాక్ గ్రేప్స్ ఇంకా బనానా. చూడాలి నెక్స్ట్ వీక్ కొన్ని ఇంకా ఒక రకం ఎక్కువ పండ్లు తెద్దామని అనుకుంటున్నా. ఏమో నాకు కుదిరినంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను మొక్కుకున్నట్టు మాత్రమే చేసుకుంటున్నా. స్వామివారికి కూడా అదే చెప్పిన, నాకు తెలిసినంత వరకే చేస్తున్నా స్వామి, ఏదైనా తప్పు ఉంటే క్షమించు, తెలిసేటట్టు చెయ్యు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ కొన్ని నియమాలు ఉన్నాయని చెప్పినా కదా, అవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతున్నా. అంటే నేను చూసినంత వరకు ఎంతవరకు కరెక్ట్ ఫాలో అవ్వాలో అవన్నీ ఫాలో అవుతున్నా. ఇప్పటి వరకు ఒక కళ దీపాలు ముట్టించినాక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయిందనమాట. దేవుని రూమ్ అంత పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. మమ్మీ కూడా గురు చరిత్ర చదువుతుంది, అయితే ఇంట్లో కుదరట్లేదంట, చదువుతుంది కానీ ఫాస్ట్గా అయిపోతలేదంట. కానీ ఇక్కడికి వచ్చి మంచిగా ఫాస్ట్గా చదివేసిన, చాలా మంచిగా ప్రశాంతంగా ఉంది మీ దేవుని రూమ్ అని చెప్పేసి అంటుంది మమ్మీ. ఇంకా ఫోన్లో చెప్పినట్టే కరెక్ట్ అదే ప్రాసెస్లో చేసేసిన. ఇంకా నైవేద్యం కూడా పెట్టేసిన అని చెప్పిన కదా, కొబ్బరికాయ కూడా కొట్టేసి నైవేద్యం సమర్పించిన అనమాట. ఇంకా పూజ అయిపోయే లోపు 10:30, 11 అట్లా అయింది. ఆ తర్వాత ఇంకా అతిథులని పిలవాలని చెప్పిన కదా, సో వాళ్ళ కోసం సాంబారు, రైస్, గుత్తి వంకాయ, ఇంకా కొబ్బరి ముట్టలు చేసిన. ఇవన్నీ కూడా ఉల్లిగడ్డ అల్లిగడ్డ లేకుండా చేసిన. నా కోరిక ఏంటంటే ఏదన్నా ఒక్క వారం అన్నా పిలవకుండా ఎవరన్నా దంపతులు వచ్చి భోజనం చేసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ శనివారం పూజ చేసినాక అదొక్క చూడాలి. ఇంకా అప్పటిలోపు ఏమవుతుందో అని చెప్పేసి ఇంకా మమ్మీకి డాడీకి అయితే నైవేద్యం అట్టాకులే తీసుకొచ్చిండే అత్తమ్మ. అందరికీ ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా అందరికీ నైవేద్యం వడ్డిచ్చేసిన అనమాట. అంతా కొంచెం కొంచెం, ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా, అందుకే అన్ని రకాలు అట్లా అట్టాకులో పెడితే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా అలా పెట్టినాక వచ్చిన దంపతులు వాళ్ళకి పెట్టిన ఫుడ్లలో అన్నీ కొంచెం కొంచెము ఒక ప్లేట్లో వేసి నాకు ఇస్తారనమాట. అదే ఫస్ట్ ముద్ద తినేసి ఇంకా ఒక పొద్దు వదలాలన్నమాట. సో అది ప్రాసెస్. ఇంకా నేను కూడా మమ్మీ వాళ్ళకి అలా పెట్టేసినాక ఇంకా నాకు కూడా మమ్మీ వాళ్ళు అలా ఇచ్చేసారు. అప్పుడు ఇంకా 3:30కి అట్లా ఒక పొద్దు వదిలేసిన. ఈ వీక్ ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. చూడాలి నెక్స్ట్ వీక్ రాఖీ పండుగ రోజు వస్తుంది, ఎట్లయితుంది. ఇంకా దాని ముందు రోజే వరలక్ష్మి కూడా. ఆ రోజు ఇంకెంత టైర్డ్ అయిపోతామో. ఇంకా స్వామివారి దయ, ఇంకా ఆయన ఎట్లా చేయించుకుంటే అట్లా. మిగతా 7 వీక్స్ ఉన్నాయి. ఇంకా ఆ 7 వీక్స్ కూడా మంచిగా ఏ ఆటంకం రాకుండా మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నా దేవునికి. చెప్పిన కదా అన్నీ వడ్డించినాక వాళ్ళు తినకముందే ఫస్ట్ నాకు అన్నీ కొంచెం కొంచెము ఒక ప్లేట్లో పెట్టిస్తారనమాట. ఇంకా ఫస్ట్ అదే తినాలి. తిన్నాక నెక్స్ట్ నా ఒక్క పొద్దు ఇవ్వాలన్నమాట. సో ఈరోజు అయితే నేను ఒకటే పూట తింటా. అలా నా 7 శనివారాల పూజలో ఒక్క వీక్ అయిపోయింది. చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో, అంటే నెక్స్ట్ వారాలు ఎలా జరగబోతుందో చూడాలి ఇంకా. సో ఫైనల్‌గా అయితే ఈరోజు అంటే ఫస్ట్ వారంది పూజ అయిపోయింది. ఇంకా సాయంత్రం ఒకసారి ఆరతిస్తే అయిపోతది. ఇప్పుడే మమ్మీ, డ్యాడీ వచ్చి భోజనం చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా నేను భోజనం చేసుకుంటే అయిపోతది. అసలు ఎన్ని అయినా గానీ చేస్తానో, చెయ్యనో లాస్ట్ మూమెంట్ వరకి డౌట్ ఉండే. ఫైనల్‌గా అయితే అయిపోయింది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా 7 వీక్స్ కూడా ఇట్లనే ఏది కాకుండా, అంటే ఏ ఆటంకం రాకుండా అయిపోవాలని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా. సో, ఇంకా ఫుడ్ నేను గూడా ఒకటే పూట తింటా గాబట్టి, ఇప్పుడు కొద్దిసేపు 2:30 అట్లా అయితుంది. 3:30 ఆ టైంకే తినేస్తా ఇంకా. తినేసినంక సాయంత్రం ఒకసారి ఆరతి ఇచ్చేస్తే అయిపోతదింకా. పూజయితే నెక్స్ట్ లెవెల్ అయింది. చాలా బాగా అయింది. అసలు అయితదో కాదో అనుకున్నా. అంత మంచిగా అయింది. సో, అదనమాట ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ సాటర్‌డే కలుద్దాం. అంతవరకు చలో బాయ్.